2013 నుంచి సమంత, సిద్ధార్థ డేటింగ్లో ఉన్నారు. కానీ ఏమైందో ఏమో కానీ 2017లో వీళ్ళిద్దరూ విడిపోయారు. అసలు ఎందుకు విడిపోయారు? నాగచైతన్య కొరకు సమంత సిద్ధార్థని వదిలేసిందా? లేదంటే సిద్ధార్థ సమంతని మోసం చేయడం వలన విడిపోయారా? సిద్ధార్థకి తెలుగు ఇండస్ట్రీలో ఉండే అఫైర్స్ ఏంటి? సమంత నాగచైతన్య డివోర్స్ అప్పుడు సిద్ధార్థ ఎందుకు ట్వీట్ చేశాడు అని నమ్మలేని నిజాలు ఈ వీడియో రూపంలో తెలుసుకోబోతున్నాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ ఎస్టీ యూట్యూబ్ ఛానల్. సిద్ధార్థ ఫస్ట్ మూవీ బాయ్స్. సిద్ధార్థ మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు, తను తమిళ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి. మన తెలుగులో బాగా పాపులారిటీ వచ్చిన మూవీ అయితే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. తన ఇంటి పక్కనే ఉండే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు సిద్ధార్థ. తన పేరు మేఘనా నారాయణ్. వీళ్ళిద్దరికి ప్రేమకు గుర్తుగా 2 పిల్లలు కూడా పుట్టారు. కానీ సిద్ధార్థ అఫైర్స్ వల్ల మేఘనా ఒక 3 yearsలోనే తనతో విడాకులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సోహా అలీ ఖాన్తో 2007 నుంచి 2008 వరకు డేటింగ్లో ఉన్నారు. వీళ్ళిద్దరి సాన్నిహిత్యము ఎక్కువ రోజులైతే కొనసాగలేదు. రంగ్ దే బసంతి మూవీతో వీళ్ళిద్దరూ దగ్గరయ్యారు. కానీ నెక్స్ట్ 2009 నుంచి 2011 వరకు శృతి హాసన్తో చాలా క్లోజ్గా అయితే ఉన్నాడు. ఈ శృతి హాసన్ ఫాదర్ అయిన కమల్ హాసన్ గారు కూడా ఈ విషయం నచ్చడంతో వాళ్ళిద్దరు సపోర్ట్ని అయితే తెలియజేశారు. శృతి హాసన్కి సింగింగ్ ఇష్టము, సిద్ధార్థకు కూడా సింగింగ్ ఇష్టము. సో వీళ్ళిద్దరూ కలిసి మ్యూజిక్ కంపోజ్ చేయాలని శృతి హాసన్ ఐడియా. కానీ దీనికి సిద్ధార్థ ఏకీభవించకపోవడంతో వీళ్ళు 2011లో విడిపోయారు. ఇంకా సమంత అక్కినేని 2012 నుంచి 2014 వరకు సిద్ధార్థ, సమంత ఇద్దరు డేటింగ్ చేశారు. త్వరలోనే పెళ్లి పెట్లు ఎక్కబోతున్నారు అనుకునే సమయంలో సమంత సిద్ధార్థని వదిలేసింది. ఎందుకంటే ఆల్రెడీ లవర్ బాయ్ అయిన మన సిద్ధార్థ్ వేరే దీపా సన్నితో అఫైర్ మెయింటైన్ చేయడంతో ఈ విషయము సమంతతో తెలియడంతో సమంత బ్రేకప్ చెప్పేసి తను నాగచైతన్యని మ్యారేజ్ చేసుకున్నారు.